తండ్రి. ఆమేన్. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. దేవుని చిత్తము అలాగనే ఎడల కీడు చేసి శ్రమ పడుట కంటే. చూడండి, ఈనాటి కాలంలో మనుషులందరికీ ఒక కష్టమైన పని ఏంటంటే దేవుని చిత్తాన్ని అనుసరించుట, దేవుని చిత్తాన్ని తెలుసుకొనుట, దేవుని చిత్తాన్ని సంపూర్ణం చేయటం అనేది మానవులైన వారికి కాదు, క్రైస్తవులైన వారికి కూడా చాలా కష్టతరమైన పని. అసలు దేవుని చిత్తము ఏంటో తెలుసుకుంటే దాన్ని ఏం చేయాలో ఎలా చేయాలో మనకు తెలుస్తుంది. ఈనాటి కాలంలో దేవుని చిత్తాన్ని అసలు తెలుసుకోవటానికి మానవులైన మనము ప్రయత్నం చేయట్లేదు. దేవుని చిత్తము అనే పదం మీకు అర్థం కాకపోతే దేవుని ఇష్టము, లేకపోతే దేవుడు మనల్ని ఏం చేయాలని ఉద్దేశించినాడు, ఏ కారణం చేత కలగజేసినాడు, లేకపోతే ఏ పని నిమిత్తము మనకి ఏ పని అప్పగింపబడిందో దానిని మనం ఏమంటామంటే దేవుని చిత్తము అంటాం. దేవుని చిత్తము క్రైస్తవుల విషయములో అనగా దేవుని ప్రజలైన వారి విషయములో అనగా ఆయన నామం పెట్టబడిన వారి విషయములో దేవుని చిత్తం ఏమిటో ఒక కోణాన్ని మాత్రం చూసుకొని ఆయన రక్తమాసాల్లో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. చూడండి, మళ్ళీ ఈ వచనాన్ని చదువుకుంటే 3వ అధ్యాయం 17వ వచనం. దేవుని చిత్తం అలాగున్న ఎడల కీడు చేసి శ్రమ పడుట కంటే. చూడండి, దేవుని చిత్తము అంటే మనం ఏదో తెలుసుకున్నాం. దేవుని చిత్తం ఏంటంటే చాలా మంది మనుషులు కీడు చేసి అనగా ఏదైనా పొరపాటు కానీ, ఏదైనా తప్పుకు తగిన శిక్ష కానీ ఏదైనా చేసి బాధపడుతూ ఉంటారు, శ్రమ పడుతూ ఉంటారు. లేకపోతే ఒక మంచి ఉదాహరణ ఏంటంటే ఖైదీలు ఏం చేస్తారు, వారు ఏదో అత్యో లేకపోతే నేరం ఏదో చేసి వాళ్ళ శిక్షను తెలుసుకుంటూ ఉంటారు. వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే కీడు చేసి శ్రమ పడుతున్నారు. కానీ దేవుని ప్రజలైన మన విషయంలో దేవుని చిత్తం ఏంటంటే వేరు చేసి శ్రమ పడాలన్నది దేవుని ఉద్దేశం. అనగా లోకానికి మనం ఏం చేయాలంటే మేలు చేయాలి. తిరిగి లోకం మనకేం చేస్తుందండి, ఏం చేస్తుందా, నిందలు, నా పేరట నిందలైనలు, అవమానాలైనలు, అవన్నీ. ఒక మంచి ఉదాహరణ ఏంటంటే అపోస్తల కార్యములు 9వ అధ్యాయం. మనకు తెలిసిన విషయమే. అపోస్తల కార్యములు 9వ అధ్యాయం 15వ వచనం. అందుకు ప్రభువు, నేను వెళ్ళుము, అన్ని జనుల ఎదుటను, రాజుల ఎదుటను, ఇశ్రాయేలు ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలు అనుభవించాలను. చూడండి, అపోస్తలుడైన పౌలు గురించి మనకు బాగా తెలుసు. ఒకప్పుడు ఆయన జీవితము హానికరుడు, హింసకుడు, ఏది చేయటమే ఆయనకు రాదు. అప్పుడు ఆయన కీడు చేసే రోజుల్లో ఆయన ముట్టుకున్న వాళ్ళు లేరు, ఆయన కొట్టిన వాళ్ళు లేరు, ఆయన గాయపరిచిన వాళ్ళు లేరు. ఎప్పుడు ఆయన శ్రమ పడుతూ వచ్చినాడంటే ఎప్పుడైతే ప్రజలకు మేలు చేయడం మొదలు పెట్టినాడో అప్పుడు ఆయన కష్టాలు స్టార్ట్ అయ్యింది. ఎప్పుడైతే మారి ఆయన దర్శనమిచ్చి ఆయన కోసము, ఆయన పరిచర్య కోసము ఆయన మారి స్వార్థ ప్రకటించడం ఎప్పుడైతే మొదలు పెట్టినాడో, దేవుడు ప్రజలకు మేలు చేయడం, లోకానికి మేలు చేయడం ఎప్పుడైతే మొదలు పెట్టినాడో అప్పటికే ఆయనకి ఏం మొదలైనాయి, శ్రమలు. ఒక వ్యక్తి ఒక సేవకుడు చెప్తుంటే విన్నాను, ఆయన చనిపో
ఇబ్బందులు. ఆయన జీవితంలో 12 మంది శిష్యుల తర్వాత దేవుడు అంత స్థానాన్ని ఎవరికి ఇచ్చినాడని? అపోస్తలుడైన పౌలుకు మాత్రమే. ఆయన వేరు చేయడం మాత్రమే దేవుని యొక్క దేవుడు ప్రజలైన మనం కూడా వేరు చేయాలని దేవుడు ఉద్దేశం కలిగి ఉన్నాడు. చూడండి, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం. ఎఫెసీ కంటికి కనబడటకే కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును. చూడండి, మనం ఎవరికి సంతోష పెట్టకూడదంట? మనుషులను. లోకంలో దేవునికి ఇష్టమైంది మనుషులకి ఇష్టమను, మనుషులకి ఇష్టమైంది దేవునికి ఇష్టమను. మనుషులకి ఏమి ఇష్టం? కీడు చేయడం ఇష్టం. సామెతల గ్రంథం చదివితే వారికి దోచుకుంటే ఇష్టం అంట, వారి కాళ్ళంట కీడు చేయడానికే పరిగెత్తి అంట. సామెతల గ్రంథంలో మనుషులకి ఏది బహు ప్రీతికరమో అవన్నీ దేవునికి హేయమైనవి. అలాగే మనం ఉండకూడదు, అలాగే మనం చేయకూడదు, అలాగే మనం దేవుని సన్నిధిలో ఉండకూడదని దేవుడు మన పట్ల ఆయన ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఆయన ఉద్దేశము ఎలాంటిదంటే, చూడండి, మనం చూసినట్లయితే సామెతల గ్రంథము 17వ అధ్యాయం 3వ వచనం. సామెతల గ్రంథము 17వ అధ్యాయము 3వ వచనం. చూడండి, వెండికి మోస తగినది బంగారమునకు. చూడండి, ఇవేం చేస్తాయి? మీరు ఎప్పుడైనా చూసారో విన్నారో నాకు తెలియదు, కానీ ఇనప ఖనిజాన్ని భూమిలోంచి తీసినప్పుడు దానికి చాలా మలినాలు ఉంటాయి, మాలిన్యం అంటూ ఉంటుంది. దాన్ని శుభ్రం చేయడానికి ఒక పెద్ద పొలుపులో వేసి బాగా వేడి చేసి దాన్ని ఏం చేస్తారంటే కరిగిస్తారు. అప్పుడు దాంట్లోంచి మలినము, దాంట్లోంచి ఇనుము కాని పదార్థం అంతా కరిగి ఆవిరైపోతుంది. అలాగే దేవుడు మనల్ని ఎందుకు ఈ శ్రమలనే పొలుగులో పెడతాడంటే, మనం ఇంకా మనలో ఇంకా కర్ర గడ్డి మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. చూడండి, ఎందుకు మనల్ని ఇంకా దేవుడు పొలుగులో పెట్టి మనల్ని కాలుస్తున్నాడంటే, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి కట్టినేడల ఆ దినము తేటపరచును. చూడండి, తేల్చేదట పొలిలో ఏముంటుంది? అగ్ని ఉంటుంది. అగ్నిలో ఖనిజాలు వేసినప్పుడు దానికి చాలా మలినం అంటుకొని ఉంటుంది. ఆ మలినం అంతటిని శుద్ధి చేసేది ఏంటిది? అగ్ని. ఆ పునాది మీద కర్ర, గడ్డి, కొయ్య, కాలు ఇవన్నీ ఏం చేస్తుందంటే, ఇలాంటి వారమైతే మనం ఏం చేయగలుగుతాం? నిలబడలేం. ఇలాంటి వారమైతే దేవుని చిత్తాన్ని కొనసాగించలేము. ఇలాంటి వారమైతే మన పరిస్థితి ఏంటి? ఇలాంటి వారు ఎలా ఏ కోణాల్లో ఉంటారంటే, ఈడు చేసి శ్రమ అనుభవించే కోణాల్లో ఉంటారు. దేవుడు ఎలా ఉండాలని మనం ఉద్దేశిస్తున్నాడంటే, మేలు చేసి, లోకానికి మేలు చేసి, మనం శ్రమ పొందేవారంగా, నిందలు పొందేవారంగా, అవమానాలు పొందేవారంగా ఉండాలని. అది ఇంకా మనల్ని ఏం చేస్తుందంటే శుద్ధులుగా. ఆ శ్రమ బాధ మొదటి పేతురు పత్రిక మీకు నేను చెప్పడం కంటే పరిశుద్ధ గ్రంథంలో చూస్తే అది స్పష్టంగా అర్థమవుతుంది. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. కానీ అవసరమును బట్టి, చూడండి, ఎందుకంటే అవసరాన్ని బట్టి ఏ సమయంలో నువ్వు తప్పిపోతావో, ఏ సమయంలో నువ్వు దూరం అయిపోతావో, ఏ సమయంలో దేవుని విడిచి వెళ్ళిపోతావో, ఆ సమయంలో దేవుడు ఏం చేస్తాడంటే నీకు శోధన తెచ్చి పెడతాడు. దేవుని యొక్క ప్రార్థనకి, దేవుని విడిచిపోకుండా ఉండటానికి అవసరమును బట్టి
పరిశుద్ధతలో, మనలో ఉన్న మాలిన్యము, మనలో ఉన్న కల్మషము, మనలో ఉన్న రుగ్మత అంతా అగ్నిలో కాల్చి దేవుడు ఏం చేయబోతున్నాడంటే తీసివేయబోతున్నాడు. చూడండి, ఒక వ్యక్తిని తీసుకుంటే ఆ వ్యక్తిలో మనం వెతికినా కూడా ఏం దొరకదు. చూడండి, ఆదికాండము, అలాంటి వ్యక్తిని ఒక వ్యక్తిని చూసుకుందాం. ఆదికాండము 40వ అధ్యాయము 8వ వచనం. అందుకు వారు చూడండి, యేసేపు జీవితాన్ని తీసుకుంటే పుట్టినంత మొదలు చనిపోయేంత వరకు మనం పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడైనా ఎత్తకండి, బైబిల్ గ్రంథం ఇంటికి వెళ్ళి పరిశుద్ధంగా పదం చూసుకొని చదువుకోండి. ఎక్కడ కీడు చేసినట్టు చూడలేదు. కానీ ఆయన మాత్రం ఎన్ని కీడులతో తండ్రి ఏం చేస్తున్నాడు, నేను నీకు శాస్త్రం కొడతాను. సహోదరులు ఏం చేస్తున్నారు, ఒంట్లో పడేస్తున్నారు, హింసించినారు, చంపబోయినారు, అభిలేసినారు. సరే, ఆ నుంచి ఫరో సేనాధిపతి కాడికి వచ్చి ఆడన్నా, పోతిఫర్ దగ్గరకు వచ్చి ఆడన్నా కూడా ఆయన కన్నా నమ్మకంగా ఉన్నాడు, ఆయన ఇంట్లో నమ్మకంగా పనిచేస్తున్నాడు, వాళ్ళకి మేలే చేస్తున్నాడు. వాళ్ళు ఏమన్నా మేలు చేస్తున్నారా యేసుకి? అమ్మగొడ్ని చేసి ఆయన జైలు పంపించారు. సరే, జైలు పంపించిన తర్వాత కారాగార అధిపతి ఆయన మీద కరుణించి ఆయన ఆ జైలునంతా ఆయనకి స్వాధీనం చేస్తున్నాడు. అక్కడ కూడా ఆయన ఏం చేస్తున్నాడు, మేలే చేస్తున్నాడు. ఇక్కడే కదా మన సందర్భం చూసుకున్నాం. అక్కడ ఉన్న వాళ్ళందరూ బాగా చూసుకుంటున్నాడు. అక్కడ ఎవరికన్నా అవసరమైతే అధిపతి చేయాల్సిన అన్ని మేలు ఎవరు చేశారు, యేసేపు చేస్తూ వచ్చాడు. ఇక్కడైనా ఆయనకి ఏమైనా మేలు జరిగిందా, వాళ్ళు ఏమైనా మేలు గుర్తు పెట్టుకున్నారా? వాళ్ళు కూడా కీడే చేస్తారు. వాళ్ళు మంచి స్థానాలకు వెళ్ళిన తర్వాత యేసేపుని తిరిగి మళ్ళా రాజు పిలిచేంత వరకు అక్కడే మళ్ళీ 2 సంవత్సరాలు ఇంట్లో వచ్చినాడు. మళ్ళీ రాజు ఎత్తుకు వెళ్ళినాడు. రాజుకి ఎత్తుకు వెళ్ళిన తర్వాత ఆ 7 సంవత్సరాల కరువులో ఆ దేశానంతా యేసేపు ఎక్కడ చూసినా మేలే చేసినాడు. యేసేపు దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ వచ్చినాడు. యేసేపు ఎలాంటి వాడంటే మేలు చేసి కీడు అనుభవించడానికి ఆ వాక్యము దేవుని చిత్తాన్ని పరిపూర్ణంగా నెరవేర్చిన వ్యక్తి ఎవరంటే యేసేపే. ఎక్కడ ఆయన మనసులో సహోదరుల మీద కానీ, పోతిఫర్ మీద కానీ, పోతిఫర్ భార్య మీద కానీ, ఆ కలగన్న 2 వ్యక్తుల మీద కానీ ఎక్కడ ఆయన పోల్చుకున్న దాఖలాలు, అయ్యో నేను ఏం చేస్తేనే మళ్ళీ వాళ్ళు తిరిగి నాకు మేలు చేయలే, అయ్యో నేను వారికి మేలు చేస్తేనే నా కష్టకాలంలో ఎవరు ఆదుకోలేదే, అయ్యో నేను వారికి మేలు చేస్తేనే మళ్ళా నాకు తిరిగి ఏం చేయలేదని యేసేపు ఆలోచించిన ఆలోచన కూడా లేదు. యేసేపు ఏం ఉద్దేశించినాడంటే దేవుని చిత్తం ఇలా ఉన్నది, మానవులైన మనం, దేవుని ప్రజలమైన మనము దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి మనము పూర్తిగా ఆయనకు అప్పగించుకోవాలి. చూడండి, మొదటి పేతురు పత్రిక మనం ఏం చేయాలంటే దేవుని చిత్తాన్ని జరిగించడానికి మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడేవారు, చూడండి, మనం వాళ్ళని చూస్తే సింపుల్ గా గుర్తుపట్టచ్చు. మరి ఎలాంటి ప్రవర్తన అంట, సత్ప్రవర్తన. లోకంలో లేనిదే ఇది. మరి దౌర్భాగ్యమైన విషయం ఏంటంటే దేవుని మందిరాల్లో కూడా కరువు వస్తుంది. సత్ప్రవర్తన, దేవుని కోసం బాధపడేవారు మందిరాల్లో కూడా లేరు. కాబట్టి మనం ఎలా ఉండాలంటే సత్ప్రవర్తన కలిగి మన ఆత్మను నమ్మకమైన సృష్టికర్తకు మన సంపూర్తిని, మనలో ఉన్న పరిపూర్ణతను ఆయనకి ఏం చేయాలంటే అప్పగించాలి. అప్పుడు మాత్రమే ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి, అప్పుడు మాత్రమే ఆయన చిత్తంలో బాధపడటానికి మనము ముందుకు కొనసాగిపోతాం. ఎవరికి ఇష్టం ఉండదో బాధపడ
ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. యేసేపు జీవితము మంచి ఉదాహరణ మన క్రైస్తవులకి. ఏంటంటే ఆయన పుట్టిన మొదలు బాధపడుతూ క్రమక్రమం బాధపడుతూ వచ్చినాడు. అంటే ఆయన పరిపూర్ణమైన స్థాయిలోకి వచ్చేంత వరకు కూడా ఆయన బాధనే అనుభవించాడు. కాబట్టి మనం అలాంటి వారమై ఉండాలని దేవుడు ఆకాంక్షిస్తున్నాం. ఇంకో వ్యక్తిని చూసుకొని మనం ముందుకు వెళ్ళిపోతాం. సింపుల్ గా చూద్దాం. చూడండి, మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము మొదటి వచ్చి అంతటా గిలాదు చూడండి, ఏలే చూస్తే ఏలే జీవితం అంతా దేవుడు ఏం చెప్పినాడో దాన్ని మోసుకెళ్ళడం బట్టి ఒక గాడిద మాదిరి దేవుడి కోసం పనిచేస్తూ వచ్చినాడు. దేవుడు ఏం చెప్పినాడో అది చెప్తూ వచ్చినాడు. దేవుడు ఏం చేయమన్నాడు అది చేస్తూ వచ్చినాడు. దేవుడు చెప్పింది చేసినప్పుడు ఇంకేమొచ్చింది? భయం, మరణ భయం ఆయన వెంటాడుతూ వచ్చింది. ఏజ్ పేరు పగబట్టి ఆయన ఏం చేస్తుంది? నేను నిన్ను చంపుతాను, నువ్వు ఎక్కడున్నా సరే రేపు ఇది దానికి నేను నిన్ను చంపేస్తాను. ఏ మానవుడైనా భయపడతాడు కదండి. చెప్పింది చేసినా కూడా ఏలియాకి అంత అలాంటి శ్రమ, నింద, ఇబ్బంది మన జీవితాల్లో కూడా లేకపోలేదు. అయినా మనం ఏం చేయాలంటే దేవుని చిత్తాన్ని చేయడానికి ముందుకు కొనసాగిపోవాలి. చూడండి, దేవుని చిత్తంలో ఉన్న పరిపక్వత ఏంటంటే మొదటి పేతురు పత్రిక చూడండి 2వ అధ్యాయం 15వ వచనం. 2వ అధ్యాయం 15వ వచనం. చూడండి, అలా చేయటం వల్ల ఏమవుతుంది? అలా చేయటం వల్ల దేవుని దూషించే అనేకమైన నోళ్ళు మనము దేవుని చిత్తాన్ని నెరవేర్చుట. 44 భార్య ఎందుకు ఆమె జైలు పంపించిన తర్వాత యేసేపు గురించిన మాట్లాడిన దాఖలాలు ఎక్కడ రాయబడలేదు. ఎందుకు? ఆమె నోరు దేవుడు ఏం చేస్తున్నాడు? మనము శిక్ష అనుభవించుట మనకి చాలా మేలు. ఒక రత్నం ఎలా తయారవుతుందో ఎవరికైనా తెలుసండి? అది భూగర్భంలో అనేకమైన వేల డిగ్రీల ఒత్తిడి వలన ఏర్పడుతుంది. అనేకమైన శ్రమల వలన మనం కూడా ఏం చేయబడుతుంటే పరిశుద్ధులుగా మొదటి దశలోని రాసిన పత్రిక 4:35 ఆ మాట అక్కడ రాయబడింది. మొదటి దశలోని రాసిన పత్రిక 4:15. అనగా చూడండి, దేవుని చిత్తం ఏంటంట? మనల్ని పరిశుద్ధులు చేయాలని మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయంలో అవసరమును బట్టి నానా విధములైన శ్రమల చేత దేవుడు ఏం చేస్తున్నాడు? శోధిస్తున్నాడు. దేవుడు ఈ చిన్న ఉదాహరణ ఏంటంటే, పొలం వేసే వాళ్ళకి అందరికీ ఈ విషయం బాగా తెలుసు. ఎద్దుల్ని దున్నటానికి తీసుకెళ్ళేటప్పుడు అవి మార్గాన్ని తప్పకుండటానికి వాటికి ఏముంటుంది? ముళ్ళు కర్ర ఉంటుంది. ఏముంటుంది? అలాగే మన దేవుని సన్నిధిలో భూమి మీద ఏ నేత్రాశ, ఏ శరీరాశ, ఏ జీవడము మనలోకి వచ్చి మనల్ని దారి తప్పకుండా దేవుని మార్గం నుంచి దూరం చేయకుండా అవసరమును బట్టి నానా విధములైన శ్రమలు మనల్ని ఏం చేస్తారంటే దేవుడు వైపు తిన్నగా అవసరమును బట్టి ఎప్పుడు అవసరమో మన హృదయం చంచలమై ఎప్పుడు తప్పిపోతుందో మన హృదయం దేవునికి దావీదు ఎప్పుడైతే చూచినాడో, ఎప్పుడైతే పాపం ఆయన ప్రవేశిస్తుందో,
ప్రవేశిస్తుందో అప్పుడు ఒక శోధన అవసరమును బట్టి దేవుడు మనకు తెచ్చిపెట్టి దాని నుంచి మనల్ని దూరం చేస్తాడు. ఎందుకంటే మనం పరిశుద్ధులుగా ఉండాలి. చూడండి, ఇంకో వచ్చిన 5వ అధ్యాయం 23వ వచనం. అదే మొదటి దశలోని పత్రిక 5వ అధ్యాయం 23. కాబట్టి దేవుని ఉద్దేశం ఏమిటంటే మనల్ని సంపూర్ణంగా అలాగ పరిశుద్ధత. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కనుక మనం కూడా నేను పరిశుద్ధుడైన ప్రకారం మీరును ఎందుకు పరిశుద్ధులమై ఉంటారంటే పరిశుద్ధమైన రక్తమాంసాల్లో పాలు పొందడానికి మనకు కూడా ఏం కావాలి? ఆ పరిశుద్ధత ఎక్కడి నుంచి వస్తుందంటే ఆ పొలిమిలో ఆ మాలిన్యాన్ని పోగొట్టుకుని